గతాన్ని చూపించడం కాదు, వర్తమానంలో ఏం జరుగుతుంది, భవిష్యత్తుకి ఏం చెప్పాలనే సంగతి నేర్చుకోండి అని చెప్పి కోరుతా ఉన్నా. భవిష్యత్తులో మీరు ఏం నేర్పించాలో నేర్పిస్తా ఉంటారు. నాకు అనిపిస్తా వచ్చే తరానికి మీరు మంచి చదువు నేర్పిస్తా ఉన్నారు. ఎలక్షన్లు అంటే గుంపులుగా మనుషులు పెట్టాలి, బూత్కు 100 మీటర్లలో 100 మంది, ఊరి బయట 100 మంది, ఊర్లో 100 మందిని పెట్టి 300 మంది ప్రతి గ్రామంలో పెట్టి ఎలక్షన్ ని భయభ్రాంతులు చేసి నడిపించాలి. అవినాష్ రెడ్డి ఎంపీ ఇలాంటి వాళ్ళని కూడా లాక్కెళ్ళాలి. 100-150 మంది కార్యకర్తల్ని అసలు బైండ్ ఎవరో కేసో పాడో ఏమీ తెలియకుండా ఈ స్టేషన్లో పెట్టుకోవాలి. చివరికి కోర్టు తీర్పు ఇచ్చినా సరే, సూచన ఇచ్చినా సరే వదలకుండా, కారణం చెప్పకుండా మీరు మీ పరిస్థితి. చట్టం అపహాస్యం అవుతా ఉంది, ప్రజాస్వామ్యం దహనం అవుతా ఉంది. ఇక్కడ ఒక్క జెడ్పీటీసీ 2 జెడ్పీటీసీలు మీరు ఏదో బలవంతంగా మీ అధికారాన్ని, డబ్బుని, దుర్మార్గాన్ని, దౌర్జన్యాన్ని ఉపయోగించుకొని లాక్కుంటే నాకు ఇప్పటికీ నమ్మకం ఉంది, ఓటర్లు పోలింగ్ బూత్కు పోతే ఓట్లు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి, జగన్ రెడ్డి పార్టీకి ఫ్యాన్ గుర్తుకే ఓటు వేస్తారు. అధికార యంత్రాంగం యావత్తు ఈ రోజున మీ మీద ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ ఉందో వాస్తవానికి మీరు ఎన్నికల సంఘం పరిధిలో పనిచేస్తూ ఉంటారు. ఎన్నికల సంఘం ఏ విధంగానూ ఆఖరికి అక్కడ రెస్పాన్స్ ఇస్తా లేదు, మాట్లాడతా లేదు, చూస్తా లేదు, పేపర్ తీసుకొని పక్కన పెట్టుకోవడం తప్ప. దీనికి మరి ప్రత్యేకమైన సాక్ష్యాలు అవసరమా? ఏ వీధికి పోయినా, ఏ పల్లెకి పోయినా, ఎక్కడికి పోయినా సరే మీకు కోకొల్లలుగా సాక్ష్యాలు దొరుకుతాయి. వీడియోల రూపంలో, ఆడియోల రూపంలో రకరకాల పద్ధతులు దొరుకుతాయనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. నిజంగా సిగ్గుపడతా ఉన్నాం, చింతిస్తా ఉన్నాం, బాధపడతా ఉన్నాం, భయపడతా ఉన్నాం. ప్రజాస్వామ్యం అన్నది లేకపోతే ఈ రాష్ట్రంలో కానీ, ఈ దేశంలో కానీ సగటు మానవుడు బ్రతకడానికి కూడా అవకాశం ఉండదు. దొంగ ఓట్లు కాదు ఇక్కడ, అసలే ఓట్లే వేయనీయకుండా చేసే ప్రయత్నం. మోడీ మొన్న చెప్పారు, నాకు బాగా గుర్తుంది, మీ పద్ధతి ఆ విధంగా ఉంటుంది. కూటమి నేతలారా, 12.5% ఓట్లు ఎక్కువగా లెక్కించబడ్డాయని, 46 లక్షల ఓట్లు ఎక్స్ట్రా లెక్కించబడ్డాయని, లేకపోతే పోల్ చేయబడ్డాయని 6 నుంచి 10 సమయంలో దేశం యావత్తు కోడై కూస్తా ఉంది. మీ యొక్క ప్రభుత్వం మీ ఎన్నికే ఆఖరికి అనుమానాస్పదంగా ఈ రోజున ప్రజల ముందు దోషులు నిలబడే పరిస్థితి ఉంది. మీకు ప్రజాస్వామ్యం అంటే ఏమాత్రం లెక్కలేదు, ఇష్టం లేదు. మీరు నియంత్రణగా ఉండాలనుకుంటా ఉన్నారు. ప్రజలు నియంతృత్వాన్ని సహించరు. ఈ రోజు మీరు భయపడించచ్చుగాక, వచ్చే కాలంలో ప్రజాక్షేత్రంలో మీరు నిలబడతారు. వచ్చే కాలం జగన్మోహన్ రెడ్డి గారిదే. ఈ రాష్ట్ర ప్రజలు ఇలాంటి దుర్మార్గమైన విధానాన్ని ఎదుర్కోవడానికే సిద్ధపడతారు తప్ప మీకు లొంగిపోరని సంగతి గుర్తు చేస్తా ఉన్నాం. మీరు భయపడిస్తా ఉన్నారు, బెదిరిస్తా ఉన్నారు. ఇప్పటికి కూడా ఆఖరికి పోలింగ్ ముగిసిన తర్వాత కూడా వేరే ప్రాంతం వాళ్ళు ఎలక్షన్ జరిగే ప్రాంతాల్లో ఉన్నారంటే దాని యొక్క ఫెయిల్యూర్ అన్నది, ఆ వైఫల్యం ఎవరు కూడా చెప్పాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ఎన్నికల కమిషన్ పైన ఉంది. అట్లాగే ఆ జిల్లా కలెక్టర్ పైన ఉంది. జిల్లా ఎన్నికల అధికారిగా శాంతి భద్రతలు చూసుకునే ఆ డీజీపీ గారు, లేక డిఐజీ గారు బహుశా ప్రవీణ్ గారు అనుకుంటా. నిజంగా వీళ్ళందరినీ మెచ్చుకోవాలి. అసలు ఇంత ఏకపక్షంగా, ఇంత గొప్పగా ఒక పార్టీకి సేవ చేయడం దానికి వాళ్ళ నిర్ణయాన్ని చూసి వాళ్ళు మెచ్చుకోవాలి వాళ్ళందరినీ కూడా. నాకైతే మిమ్మల్ని చూస్తే బాధగా ఉందని తెలియజేస్తా ఉన్నాను. ఈ సంఘటన యావత్తు ఖండిస్తా ఉన్నాం. తిరిగి ప్రజాస్వామ్య పద్ధతిలో ఆ ప్రాంతాల్లో ఆ జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎంటైర్ రీపోలింగ్, ఎంటైర్ నా అభిప్రాయం అది. ఎంటైర్ జెడ్పీటీసీ స్థానం మొత్తం రీపోలింగ్ జరగాలి. వేరే వాళ్ళు ఎవరు ఉండడానికి వీల్లేదు, ఓటర్లు ఉండాలి. ఏముంది,
వెనకటికి ఎవరో ఒకరిని కొట్టి బయటికి పేర్చారంట, నన్ను కొట్టారని. కనుక కొట్టినోడే బయటికి పేరుస్తా ఉంటే చేయగలిగితే ఉంది, అందరికి కనిపిస్తా ఉంది కదా. ఇప్పుడు ఆరోపణ ఏముంది? పోలింగ్ బూతులు చెప్పకుండా మార్చింది, ఆరోపణ చేయాల్సింది వైసీపీ కదా. ఎలక్షన్ కమిషన్ పట్టించుకుంటా లేదు, కోర్టు ఏమో ఎన్నికల ప్రాసెస్ లో ఉంది కాబట్టి మేము దాన్ని ఏం చేయలేము మధ్యలో అని వారు మాట్లాడుతూ ఉన్నారు. అట్లాగే వివిధ ఎమ్మెల్సీ గారి మీద అంతకుముందు 2 సంఘటనలు ఊరి బయట ఆపి కొట్టారు కదా, ఊర్లో కొట్టారు కదా, ఒక్క మీద కూడా కేసు లేదు కదా, దెబ్బలు తిన్న వాళ్ళపైనే కేసులు ఉన్నాయి కదా, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కూడా పెట్టి ఉన్నారు కదా, ఇంకేం కావాలి? చివరికి వైసీపీ ఏజెంట్ ఓటు కూడా బెదిరించి వాళ్ళే వేసుకున్నారని వార్త వస్తా ఉంది కదా, ఏం చెప్పాలి? ఆరోపణలు చేయడానికి సిద్ధంగా బ్యాచ్ పెట్టుకో ఉన్నారేమో, ఎందుకంటే టాక్టిఫుల్ గా తామే ఎన్నికల్లో అన్యాయాన్ని పాల్పడుతూ దాన్ని ఎవరు అరవకుండా వాళ్ళే ముందు చర్చే పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళదే కదా, ఆడ పనిచేసిన చాలా మంది వాళ్ళ యొక్క హితులో ఇష్టలో ఉన్నారు కదా, కనుక దాన్ని క్లారిఫై చేసుకోవచ్చు కదా. అంతెందుకు, ఎన్నికలు రద్దు చేయమని రికమెండేషన్ ఇమ్మని చెప్పండి, ఎన్నికలు రద్దు చేయండి. మరి ప్రజాస్వామ్యబద్ధంగా 3వ ఒక న్యాయ నిర్ణేతల పక్షంలో ఎన్నికలు జరిపిద్దాం, ఒక థర్డ్ పార్టీ పర్యవేక్షణలు నడిపిద్దాం, లేకపోతే న్యాయాధిపతుల పర్యవేక్షణ నడిపిద్దాం, అంటే ప్రజాస్వామ్యవాదుల పర్యవేక్షణ నడిపిద్దాం, ఎలక్షన్ చేసుకుందాం. ఎందుకు మాట్లాడతారు? ఇప్పటికే విజువల్ సహా అన్ని మనకి అంత మీద ఉన్నాయి. కనుక ఆరోపణలు చేయడానికి ఏముంది మిత్రమా? ఆరోపణలు చేయడానికి బ్యాచ్ పెట్టుకుని ఆరోపణలు చేస్తూ ఉంటారు. వాళ్ళ పని ఆరోపణ చేయడమే.